ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. తాతస్తుతే మధుభిదః స్తుతిలేశవ స్యాత్. కన్నామృతైః స్తుతిశతైః అనవాప్తపూర్వం. త్వన్మౌలిగంధ సుభగాముపహృత్య మాలాం లేభే మహత్తర పదానుగుణం ప్రసాదం. ప్రియ భగవద్బంధువులారా, ఈనాడు మనం 10వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ పాసురం ద్వారా మనం పేయాళ్వార్ని తలుచుకోవడం, తిరుక్కాట్కరై అనేటువంటి దివ్యదేశాన్ని తలుచుకోవడం అనేటువంటిది విశేషంగా జరుపుతున్నాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. நோத்துச்சுவர்க்கம் புகுகின்றாம்மனாய் மாத்தமும் தாராரோவாசல் திரவாதார் நாத்தத்துழாய் முடி நாராயணன் நம்மால் போத்த பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாயுவேஷந்த கும்பகர்ணனும் தோத்தும் உனக்கே பெருந்தியல் தான் தந்தானோ ஆத்தானந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திற ஏலோரியம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి నోము నోచి స్వర్గసుఖము అనుభవించు సఖియా లెమ్మా అనే చాలా అందంగా ఆ గోపికని నిద్ర లేపుతుంది. అమ్మా, పోనీ నువ్వు తలుపు తెరవకపోయినా పర్వాలేదు, వస్తున్నానర్రాను ఒక్క మాట అయినా నోరు విప్పి ఒక మాట ఆడరాదా అని అంటుందన్నమాట. ఇక్కడ ఎవరు లేరమ్మా అన్నారేమో వాళ్ళు అనుకుని, అమ్మా కృష్ణ పరమాత్మ లోపల ఉన్నాళ్లే, ఆయన నాతత్తుజాయముడు నారాయణుడు, పరిమళభరితమైనటువంటి తులసిమాలని ధరించినటువంటి స్వామి లోపల ఉన్నాడు. అయినా నీకు ఇంత బద్ధకమేంటమ్మా, ఇంత నిద్ర ఏమిటమ్మా? ఒకవేళ నువ్వు కుంభకర్ణుడు నిద్రలో పోటీలు పెట్టుకొని ఆ కుంభకర్ణుడు ఓడిపోయి తన పెద్ద నిద్రని నీకేమన్నా ఇచ్చేశాడా ఏమిటి అని మేళమాడడం కూడా ఈ పాసురంలో మనకి కనిపిస్తుంది. అమ్మా, నువ్వు మా సభకే ఒక అలంకారభూతురాలు కాబట్టి చక్కగా బయటకు వచ్చి మా గోష్ఠిలో చేరి ఆనందం కలిగించవలసింది అంటూ అమ్మ చెప్పినటువంటి ఈ పాసురాన్ని మన శ్రీరంగ గిరిలో గనక మనం ప్రవేశించాము అంటే ఈ పాసురాలన్నీ చక్కగా ఆనందానుభవంగా అక్కడ అనుభవించవచ్చు. తర్వాత అక్కడ ఉండేటువంటి విశేషాలను కూడా చూడాలి. ఏమిటంటే విశేషం, అక్కడ స్వయంగా
హనుమ వచ్చి వెలిశాడండి శ్రీరంగనాథుని సేవించడానికి అని. హనుమంటే ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు కదా. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః. ఇలా 12 నామాలతోటి మనం హనుమని ప్రార్థిస్తూ ఉంటామే. ఆయన స్వయంగా వచ్చి నేను రామచంద్రుడికి దాసుణ్ణండి, అలాగే రామచంద్రుడి చేత ఆరాధనీయుడైనటువంటి రంగనాథ స్వామి కూడా నేను దాసుడనే అంటూ వచ్చి మన శ్రీరంగగిరిలో వెలిశారు. భక్తులకి మంగళవారం నాడు చక్కగా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసుకోవడం అది చాలా ఆనందంగా జరుగుతూ ఉంటుంది రంగగిరిలో. ఇటు ఆంజనేయ స్వామిని దర్శించుకొని అటు ధన్వంతరికి నమస్కరించి ఆ తర్వాత ఆలయం చుట్టూ తిరిగి గోదారంగనాథుల్ని సేవించడంలో వెనక నుంచి ఆవుల అంబారవాలతోటి అది ఒక మధురమైనటువంటి ఒక దృశ్య కావ్యంగా మనకి కనపడుతుంది. రండి, అందమైనటువంటి రంగమందిరాన్ని చూద్దాం, ఆనందాన్ని మనం ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ.